రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమన్న ఆనందన్న గారి ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు నిదర్శనంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, ఓబీసీ మోర్చా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం అధికారం కోసమే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ కులగణన చేస్తాం, బీసీ సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తాం, బీసీ డిక్లరేషన్ చేస్తాం, బీసీలకు కులాల వారీగా వాళ్ళందరికీ కావలసిన పనిముట్లను, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, అన్ని రకాల అబద్ధాల మాటలు చెప్పి బీసీలు 52% ఉన్న ఈ తెలంగాణలో అత్యధిక సీట్లు బీసీల ఓటర్లతోనే గెలవడం జరిగింది. మరి గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే యువతకు వ్యాపారాలు చేసుకుంటే అదే యువత విద్యారంగంలో ఉంటే రియంబర్స్మెంట్ కానీ వ్యాపారాలలో కానీ 10 లక్షల రూపాయలు ప్రతి యువతకు ఇస్తామని చెప్పడం, అదే 100 రోజులలో 6 గ్యారంటీలతో పాటు బీసీలకు కులగణన చేస్తాం, బీసీలకు అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరానికి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఈరోజు కేవలం 9,200 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, ఓబీసీ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సవాలును మీరు స్వీకరించాలి. ఈ జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో పెట్టినటువంటి 2,91,000 బడ్జెట్లో మరి బీసీలకు 9,200 కోట్లు ఏ విధంగా మీరు ఏ లెక్కన మీరు కేటాయించారో సమాధానం చెప్పాలి. మరి మీరే అన్నారు అసెంబ్లీలో, మొదటి అసెంబ్లీలోనే 100 రోజుల్లోనే మేము 20 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి బీసీలకు ఇస్తాం బడ్జెట్లో అని చెప్పి మరి 9,200 కోట్లు ఎట్లా పెట్టింది? బట్టి విక్రమార్క గారికి సోయి లేదా? రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మాట మీద కనీసం ఆలోచన గుర్తు కూడా రాలేదా? మరి ప్రభుత్వం కేవలం రేపటి రోజున బీసీలను మరొకసారి మోసం చేద్దామన్న ఆలోచనే తప్ప బీసీలకు న్యాయం చేద్దామన్నది లేదు. ఇలా బోయలకు ఇలా ప్రత్యేక శాఖ పెడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీ కులాల గణన కులగణన చేసి 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల బీసీ కులాలకు ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏబిసిడీలుగా ప్రతి ఒక్కరిని దూరం కొట్టి రాజకీయాలకు దూరం చేసి బీసీలను అనగదొక్కుదామన్న ఆలోచనే ఈ రెడ్డి ప్రభుత్వాన్ని. ఇవాళ మొన్న మీ ఎమ్మెల్సీ, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇలా పత్రికల వేదికగా మాట్లాడారు. బీసీలందరికీ అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలు మంత్రివర్గంలో లేరు, బీసీ కులాలకు అన్యాయం బడ్జెట్లో కూడా జరిగింది, మళ్ళీ రెడ్లదే సామ్రాజ్యం ఉంది, రెడ్లే రాజులుగా ఉన్నారు, రెడ్లే మంత్రులుగా ఉన్నారు. మరి రెడ్లు ఉన్నంత శాతం ఎన్ని శాతం ఈ రాష్ట్రంలో రెడ్డిలు ఉన్నారు, ఎంతమందికి మంత్రివర్గంలో ఇచ్చారని నీ పార్టీ ఎమ్మెల్సీనే చెప్తా ఉన్నాడు. నీకు సిగ్గానే ఉండాలి రేవంత్ రెడ్డి. ఇందాక మా సోదరులు చెప్పినట్టు రెడ్డిలు రావులే ఈ రాష్ట్రాన్ని ఏల్తారు అని చెప్పి, బిడ్డ ఆ నియంత పరిపాలన చూపించిన కేసీఆర్కి ఏ గతి పట్టిందో ఇలా కేసీఆర్ బయటికి వెళ్ళి తల చూపించుకోలేని, ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రేపు బీసీలు తలుసుకుంటే, బీసీలందరూ ఆలోచిస్తే రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఏ ఊర్లో, ఏ గ్రామంలో, ఏ పంచాయతీలో చూసినా 52% బీసీలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ముక్త కంఠంతో బీసీలంతా ఒకటై కర్రు కాచి వాత పెడితే రేపటి రోజున కేసీఆర్కు పట్టిన గతే నీకు పడుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల విషయంలో సమలాలోచన చేసి, పునరాలోచన చేసి మరొకసారి మరి బడ్జెటే కాకుండా అత్యధికంగా మీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఇంకా పథకాలలో ప్రత్యేక గ్రాంట్లు ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా అధ్యక్షులు ఓబీసీ మోర్చా గారికి ధన్యవాదాలు.